హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ క్యాప్సికమ్ మసాలా అనేది చేస్తున్నాను. దానికి ఇంగ్రీడియంట్స్ వచ్చి చూసేద్దాం రండి. ఉప్పు, కారం, పసుపు, గుడ్లు తీసుకున్నానండి. మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ 10 తీసుకున్నాను. ఒక ఎర్రగడ్డ, 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం పెప్పర్ పొడి. దీనికి వచ్చి మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకుందాము. ఎండు కొబ్బరి అండి, ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టేశాను. దాంట్లో ముందుగా వేయించుకున్న పల్లీలు వేసాను అనమాట. దాంట్లోనే చెక్క, లవంగాలు, ఇది యాలకులు వేసాను. అవి మిక్సీ చేసి దాంట్లోనే టమాటాలు కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయిందనమాట, సారీ. అక్కడ వచ్చి ఇంకా వాటిని బాగా పేస్ట్ చేశాను. వాటర్ ఏమి వేయని అవసరం లేదండి. బాగా పేస్ట్ అయిన తర్వాత ఆయిల్ పెట్టేసి దాంట్లో ఒక ఆనియన్ అనేది సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇది వేస్తానన్నమాట. మనం ముందుగా ఆడించుకున్నాం కదండి, కొబ్బరి ఆ నుంచి శనక్కాయ పప్పులు, టమాటాలు అవంతా వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేయాలి, బాగా కలుపుకుంటూ. ఎందుకంటే మనం శనక్కాయ పప్పులు వేయడం వల్ల కింద అడుగు అంటుతుందండి. అందుకోసమని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. అది ఒక 2 మినిట్స్ ఆయిల్లో అంతా డైల్యూట్ అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. 2 నిమిషాలు ఫ్రై చేస్తే ఆయిల్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా సాఫ్ట్ అవుతాయని నేను ముందు చెప్పాను కదా, ఆ చిట్కానే అనమాట. ఈ టమాటాలో కొంచెం ఉప్పు వేయడం వల్ల తొందరగా అయితే అనేది ఉప్పు, కారం, పసుపు అంతా ఇప్పుడు వేసేసి కొంతసేపు ఫ్రై చేస్తామన్నమాట. వాటిని కూడా చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇదైతే చపాతీ, బగారా రైస్ కానీ, వెజిటేబుల్ రైస్ కానీ, వేడివేడి అన్నంలోకి కానీ, దేంట్లోకైనా అది సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ధనియాలు అలాగే పెప్పర్ వేస్తున్నాను అనమాట, మిరియాల పొడి. ముందైతే మిరియాల పొడి ఎప్పుడు యూజ్ చేసేదాన్ని కాదు పెద్దగా. ఇప్పుడైతే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి జలుబు అలాంటివి రాకుండా ఉంటాయి అని అంటారు కదా మిరియాలు తినడం వల్ల. సో అందుకని ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట మిరియాల పొడి. ఆ తర్వాత కొంచెం అలా సైడ్కి ఆయిల్ వచ్చినంత వరకు ఫ్రై చేశాను మామూలుగా ఆయిల్లోని. ఆ తర్వాత మనం వాటర్ వేసేసుకోవడమే అండి. మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీ. కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోండి, ఎందుకంటే అది చల్లారికి ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, బాగా చిక్కగా వస్తుందన్నమాట. కొంచెంసేపు బాగా కలబెట్టేయాలన్నమాట. బాగా కలబెట్టేస్తే కొంచెం అదంతా బాగా దాంట్లో ఆ వాటర్ది బాగా మిక్స్ అయిపోయి అలా వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. ఆ తర్వాత మనం వచ్చి 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, ఇవి ఈ టైంలో వేస్తాను. ఎందుకంటే నేను కారం తక్కువగా వేస్తాను కదండి. మా హస్బెండ్ కొంచెం స్పైసీ తింటారు. అందుకోసమనే ఆ 2 పచ్చిమిరపకాయలు అలా వేసేసానంటే తను నంచుకొని తినేస్తాడు వాటితో పాటు. తనకు కారం సరిపోతుంది, మాకు కారం సరిపోతుంది అనమాట. ఈ విధంగా చేస్తాను నేను. మీలో ఎంతమంది మీ ఇంట్లో ఒకరు కారం ఎక్కువ తక్కువ తింటారో కామెంట్ చేయండి. ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే వాళ్ళకి కారం ఇష్టం కాబట్టి. వాళ్ళు ఆ మిర్చితో నంచుకొని తినేస్తారు. అప్పుడు వాళ్ళు కారం తిన్నట్టుంటుంది, మనకు కొంచెం మనం కారం తక్కువగా తిన్నట్టు ఉంటుంది. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటుతుందని చెప్పాను కదా. కాసేపు మూత పెట్టి ఉడికించాను. 2 మినిట్స్కి ఒకసారి ఒక 5 మినిట్స్ అలా ఉడికించాను. మధ్యలో 2 టైమ్స్ తీసి కలబెట్టి మళ్ళీ మూత పెడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చి క్యాప్సికమ్ వేసేస్తున్నాను. ముందు క్యాప్సికమ్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి క్యాప్సికమ్ అనేది. క్యాప్సికమ్ మరి ఎక్కువ ఉడికిపోయినా కూడా అంత బాగోదు కదండి. జస్ట్ కొంచెం కుక్ అయితే చాలు, వేడికే అయిపోతుంది అది. నేను తీసుకున్న గుడ్లన్నీ ఇలాగా హాఫ్ కట్ చేస్తాను. నాకెందుకో ఇలాగే ఇష్టము, గుడ్డు అలాగే వేసుకొని తినడం ఇష్టం ఉండదు. మీలో ఎంతమందికి ఇలా హాఫ్ చేసిన గుడ్లు అంటే ఇష్టమో చెప్పండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా నేను ఒక 2 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టేసి కుక్ చేశాను. చూడండి ఆ విధంగా కుక్ అవుతుంది కదా. మధ్యలో ఒకసారి అలా తీసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి, ఎందుకంటే అడుగు అంటుకుంటుందేమో అన్న భయం నాకు, అంతే. కుక్ అయిన తర్వాత ఇంకా మనం తీసి మళ్ళీ 2 టైమ్స్ అలా కుక్ చేశాను. మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఎగ్ లవర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా
లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేయచ్చు. ఇది స్టైల్కి వేసానులేండి, ఏదో వీడియో కోసం. మామూలుగా అయితే నేను ఉంటే వేస్తాను, లేదంటే లేదు. అదే పనిగా తీసుకొచ్చి అయితే వేయను. మా ఆయన సండే తీసుకొస్తే ఇంకా అది ఉన్నదంటే వేస్తాను, అది అయిపోయిందంటే ఇంకా అంతే. తిరిగి సండే వచ్చేంత వరకు అలాగే కంటిన్యూ చేస్తాను. మధ్యలో వెళ్ళి ఏం కొత్తిమీర అవంతా కొనను అనమాట. సో ఎలాగో ఆ రోజు ఉన్నింది, అందుకోసమే వేశాను. గార్నిషింగ్ కోసం కొత్తిమీర అనమాట. అలా వేసిన తర్వాత ఆమెని కొంతసేపు మూత పెట్టేసి స్టవ్ ఆపేసేసాను. ఎందుకంటే వెంటనే సర్వింగ్ బౌల్ తీస్తే అంత బాగోదు కదా అనేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసేసాను. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. ఆమెను కలిపెట్టేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, సూపర్గా వచ్చిందంటారు. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. గుడ్డు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది చపాతీ, అన్నం దేంట్లోకైనా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది మాత్రము.